బాపట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా దళిత నాయకులను అవమానించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. స్వతంత్ర సమర యోధులు డాక్టర్ జగజీవన్ రామ్ ను అవమానించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు దళితుల నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బాపట్ల జిల్లా దళిత నాయకులు. బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా బాపట్లలో ఏర్పాటు చేసిన సభకి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు జేసీ గారు అందరూ వచ్చారు. కానీ ఒక హాస్టల్ పెట్టి ఈ విధంగా జగజీవన్ రామ్ జయంతి చేయడం సరైనది కాదంటే ఎమ్మెల్యే గారు ఏదో మేము ఆయన పార్టీ కార్యకర్తలాగా లేదా ఆయన ఇంట్లో పని మనుషుల్లాగా హేయంగా మాట్లాడటం సరైనది కాదు, హేళనగా మాట్లాడటం సరైనది కాదు. ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాం, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం మీరు ఎలా గెస్ట్ వచ్చారో దళిత నాయకులు మేము కూడా అలా గెస్ట్ వచ్చాం. గెస్టులను గౌరవించే పద్ధతి కాదు, గెస్టులు చెప్పే మాట వినాలి. మమ్మల్ని ఈ విధంగా అవమానిస్తారా? మా జగజీవన్ రామ్ గారిని ఈ విధంగా అవమానిస్తారా? జగజీవన్ రామ్ గారు అంటే జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి. జగజీవన్ రామ్ గారు అంటే మీకంటే ముందుగానే 7 మంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే గారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడే సరైనది కాదు. ఎమ్మెల్యే గారు ఇది వెనక్కి తీసుకోవాలా? ఈ జయంతిని అవమానించాడు, అంబేద్కర్ జగజీవన్ రామ్ గారి జయంతిని అవమానించాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా? జగజీవన్ రామ్ గారికి జరగాల్సినటువంటి న్యాయం, జగజీవన్ రామ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్, జోహార్ బాబు జగజీవన్ రామ్. వాళ్ళకి మెమోటోలు ఇచ్చి గందరగోళం చేశారు అన్ని జిల్లాల్లో. మరి ఈ రోజు బాపట్లో ఎందుకన్నా గానీ గుంటూరులో కూడా వాళ్ళ బాబు జగజీవన్ రామ్ జయంతి అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కోలాహలంగా జరుపుతూ ఉన్నారు. దళిత జాతి మొత్తం కూడా రోడ్లెక్కి ఆయన జయంతి జరుపుకుంటూ ఉన్నారు. మాకు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతులు, ఈ 3 జయంతులు ఏప్రిల్లో మాకు జరుగుతూ ఉంటాయి. దళిత నాయకులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా మేము ఏ పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు కాదు, ఏ పార్టీని వెనకేసుకొచ్చేవాళ్ళు కాదు. ప్రజాస్వామ్యవాదులుగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అడుగుతుంది ఏంటంటే ఇదిగో మాకు అంబేద్కర్ జయంతి, బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించమని అడుగుతున్నాం. ఈ రోజు బాపట్లలో గురుకుల పాఠశాలలో ఒక హాస్టల్లో పైన డాబా మీద 2 టెంట్లేసి అక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు దళిత సంఘాల నాయకులు. మంచిదే, మేము వెళ్లి చూడగానే 20 మంది హాస్టల్ పిల్లలు కూర్చున్నారు. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం ఒక 20 మంది వచ్చారు. వాళ్ళు రాగానే పిల్లల మొత్తాన్ని లేపి కిందకు పంపించారు. అంటే హాస్టల్ పిల్లలు ఆ మీటింగ్ ఉండడానికి హక్కు లేదా? ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేస్తాడా? ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు హాస్టల్ పిల్లల మొత్తాన్ని ముందు కూర్చోబెట్టుకుని ఒక మంచి నాలెడ్జీ మాటలు వాళ్ళకి అందించాల్సింది పోయి హాస్టల్ పిల్లల మొత్తం కూడా వెళ్ళిపోయారు. టీడీపీ కూటమి నాయకులందరూ కూడా కూర్చున్నారు. ఓకే, అయిపోయింది. 2 నాయకులు మాట్లాడాక నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏమడుతున్నానంటే ఇదిగో బాబు జగజీవన్ రామ్ గారు 7 మంత్రి పదవులు చేశాడు, ఉప ప్రధానిగా చేశాడు, ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని కేవలం ఆయన కులం వల్ల ఆపారు అని ఇలాంటి చెబుతూ ఇవాళ మా కులాలకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడే వ్యక్తులవి మేమైతే మా హక్కులు ఎక్కడ కాలరాయబడతాయో, మా హక్కులు ఎక్కడ దూరంగా నెట్టివేయబడతాయో, మమ్మల్ని ఎవరైతే గౌరవించరో అక్కడ మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెబుతున్నప్పుడు ఇంత దారుణంగా ఈ చిన్న గదిలో ఈ చిన్న స్లాబ్ మీద ఈ మీడియా పెట్టడం సరైనది కాదని మేము అడుగుతున్నప్పుడు వెంటనే ఎమ్మెల్యే లేచి ఎమ్మెల్యే మౌ తీసుకుని ఆగాండి మీరు అది కాదని చెప్పి మమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడాడు. మేము ఆయన కార్యకర్తలమా లేదా ఆయన ఫాలోవర్సమా? ఆయన చెబితే మేము వినడానికి ఆయన గవర్నమెంట్ ప్రోగ్రాంలో మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించారు. మీరు ఏదైనా మాట్లాడాల్సిన తర్వాత మాట్లాడాలా? మేము జేసీ గారితో మాట్లాడుతున్నాం. అయ్యా ఇదేందో అని జేసీ గారిని అడుగుతున్నా. నేను జేసీ గారిని అడుగుతున్నప్పుడు ఆయన మౌత్ తీసుకుని మాట్లాడి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమేమంటామంటే మా నాయకులైనటువంటి మా పూర్వీకులైనటువంటి బాబు జగజీవన్ రామ్, మా పూర్వీకులైనటువంటి అంబేద్కర్ గారు, మా పూర్వీకులైనటువంటి జ్యోతిరావు పూలే వీళ్ళ ఫంక్షన్ ఘనంగా జరగాలని కోరుకున్నాం. ఒకవేళ మీరు జరపలేకపోతే ఇల్లు మేము వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి ₹1 వసూలు చేసుకొచ్చుకుని మేమే పెట్టుకుంటాం. అప్పుడు కలెక్టర్ గారు పిలుస్తాం. అందుకని మిగిలిన ప్రోగ్రాంలకి బడ్జెట్ వేసేటువంటి ప్రభుత్వం అంబేద్కర్ జయంతికి ఎందుకు, జగజీవన్ రామ్ గారి జయంతికి ఎందుకు బడ్జెట్ కేటాయిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము అవమానంగా బాధపడుతున్నాం. బాబు జగజీవన్ రామ్ గారి జయంతికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని అవమానించినటువంటి వారి మీద ఖచ్చితంగా హై లెవెల్లో వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్లి మేము సంఘాలను కూడా మాట్లాడతాము. రేపు అంబేద్కర్ జయంతి కనుక ఈ విధంగా చేస్తే జిల్లా నలుమూల నుంచి రాష్ట్ర నాయకుల్ని మరియు జాతీయ నాయకుల్ని మొత్తాన్ని బాపట్లో ఒక ర్యాలీ చేసి కథం తొక్కిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు.
జై భీమ్. జై భీమ్. అందరికీ జై భీమ్. దళిత జాతి